ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీళ్ల మంచితనాలు, వీళ్ల ఆత్మాభిమానాలు, సమాజంలో వీళ్లకుండే గౌరవాలు కొన్నాటికి అడ్డొస్తూ ఉంటాయి. అందువల్లే అందరి ముందు వీళ్లేం మాట్లాడలేరు. అన్నపూర్ణ వదిన ఆవేశపడినా అది 4 గోడల మధ్య తప్ప 10 మందిలో తనేం మాట్లాడలేదు. ఎందుకంటే అన్నకు ఎక్కడ చెడ్డ పేరొస్తుందోనని తన భయం. సరే, మరి మన తక్షణ కర్తవ్యం ఏంటి? విజయశాంతి అనేది మన ఇంటికి రాకూడదు. అదొచ్చింది అంటే మనం ఇక్కడ ఉండలేము, ఉండనివ్వదు. విజయశాంతి రాకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దామత్తా? ఆ విజయశాంతిని వీడు తన భార్యగా ఒప్పుకున్నా, వదిన బావ తనని కోడలిగా అంగీకరించినా అత్తారింటికి పంపించడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. వీళ్లకి ఆస్తులెక్కువ, వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ఆ ఆత్మాభిమానాల్ని అడ్డుపెట్టుకుని దాన్ని అత్తారింటి గడప తొక్కనివ్వకుండా చేయాలి. బావా, రా బావా. నువ్వింకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నావు. ఏంటి బావా అలా అయిపోయావు? లోపలికి రా. నేను లోనికి వస్తే బాగుండదులే కానీ వర్ష, నువ్వు పోయి మీ అక్కకి నేను వచ్చినానని చెప్తావా? ఇంటి దాకా వచ్చి లోపలికి రాకపోతే ఎలా బావా? లేదులే పాపా, ఒత్తూరు నేను వచ్చినానని చెప్పు. అక్క, చిరుబా వచ్చాడక్క. ఏంటి లేస్తున్నావు? వాడొచ్చాడని ఎదురు వెళ్తావా? కూర్చో. ఏంటి అల్లుడు గారు ఇక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. అమ్మా, ఎవరిని లోపలికి పిలుస్తున్నావు? ఎవరు అల్లుడు? ఇష్టం లేకపోయినా తాలి కట్టినవాడు అల్లుడవుతాడా? ఏయ్, ఏంటి ఆ మాటలు? అబ్బాయి ఇంటి వరకు వస్తే మీరు రండి బాబు. ఎక్కడికొచ్చేది? అడుగు లోపల పెడితే కాళ్ళు విరగొడతాను. ఏమనుకుంటున్నారు? అక్క, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఎంతైనా ఇప్పుడు మన అక్కకి భర్త. ఎవరు చెప్పారు భర్త అని? తన ఇష్టానికి తను తాలి కట్టేస్తే భార్య అయిపోతుందా? చూడు చిరంజీవి, నీకు ఈ ఇంటికి నా చెల్లికి ఎలాంటి సంబంధం లేదు. లాయర్ని పిలుస్తున్నాను, ఆయన వస్తున్నాడు. నువ్వు కట్టిన తాలి తిరిగివ్వటానికి ఆయన వస్తాడు, విడాకులు ఇప్పిస్తాడు. వదినమ్మా, నేను చెప్పేది వింటావా? నేనేం కావాలని చేయలేదు వదినమ్మా, తన మంచి కోసమే చేసున్నాను. నువ్వు చేసిన మంచికి మా ఇల్లు అల్లాడిపోతుంది. మళ్ళీ ఇంకో మంచి అవసరం లేదు. అయ్యో బాబు, వదినమ్మా, నేను తప్పు చేసినాను, నన్ను క్షమించు. నువ్వు కావాలంటే నన్ను కొట్టు, తిట్టు, ఏమైనా అను, కానీ ఆ ఇంటితో రుణం తీరిపోయిందని మాత్రం అనబాక. ఎట్ట తెగిపోతుంది? మా అన్న భార్య నువ్వు,
మా అన్నని ఇడిచిపెట్టి నువ్వేడనే ఉంటావా? నేను తప్పు చేస్తే మా అన్నని ఎందుకు వదిలమ్మా శిక్షిస్తా ఉండవు? నువ్వేసే శిక్ష ఏదో నాకే, నేను పడతాను. అంతేగాని ఇట్లంతా చేయొద్దు. రావదినమ్మా, మా ఇంటికి పోదాం. మా అన్న ఎదురు చూస్తా ఉండండి నీకోసం. చూసావా, అదే అతని ప్రేమ. ఆట వస్తువులా చూస్తున్నాడు తాలిని. తాళి కట్టేశాడు, అయిపోయింది. ఇప్పుడు మాత్రం అన్న కోసం నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడంట. అంటే నీ కోసం కాదు. లేదు వదినమ్మా, ఇద్దరి కోసం వచ్చుండాను. విజయశాంతి, నా వల్ల తప్పు జరిగినది. నీకిష్టం లేకుండా తాళి కట్టడం తప్పే. కానీ అట్ట ఎందుకు చేసినానో, ఎందుకు నీ మెడలో తాళి కట్టినానో నాకు తెలుసు. నేను చెప్పినా మీరెవరూ నమ్మటం లేదు. దయచేసి మా ఇంటికి పోతాం. చూడు, నీకే కష్టం రాకుండా నేను బాగా చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? పొద్దున పోతే ఇంటికెప్పుడొస్తావో తెలీదు, ఎవరితో గొడవ పడతావో తెలీదు, ఎప్పుడు ఎక్కడుంటావో తెలీదు. నీలాంటి వాడితో ఏ ఆడపిల్లైనా కాపురం చేస్తుందా? వదినమ్మా, నేను తాగినాను తిరిగినానంటే నా బాధలు నాకుండే వదినమ్మా. నేను తాగి ఎవరిని బాధపడలేదు, ఏ పొద్దు ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. కొట్టినా తిట్టినా దానికి ఒక కారణం ఉండదు. నాకు అది ఇడిచిపెట్టు. ఇంటి దగ్గర మా అన్న ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు వస్తావో రావో అని బాధపడతా ఉన్నాడు. నా కోసం మా అన్నని బాధ పెట్టద్దు. నువ్వంటే మా అన్నకి ప్రాణం వదినమ్మా. అట్లాంటిది ఆయన విడిచిపెట్టి నువ్వేడ ఎట్టా ఉండవు? ముంగిటి నువ్వు రావద్దునమ్మా. తర్వాత నేను వచ్చి విజయశాంతిని తీసుకొస్తాను. నేను రాను, మా చెల్లెలు రాదు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆ ఇంటికి వస్తాను అనుకుంటున్నావు? ఇష్టం లేకుండా నా చెల్లి మెడలో బలవంతంగా తాళి కట్టావు. అలాంటిది నువ్వు ఉండే ఆ ఇంటికి నేను రావటం అనేది జరగదు. నువ్వు ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అలా మాట్లాడమాకే. ఆ అబ్బాయి పద్ధతిగా తీసుకెళ్తానని చెప్తున్నాడు. అవునమ్మా, చాలా పద్ధతి కలవాడు. అందుకే పద్ధతిగా 10 మందిలో పరువు తీశాడు. పచ్చటి పందిరిలో ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు.